హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు. మనం ఇప్పుడు వచ్చేసి అనంతరం విలేజ్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఇక్కడ N16E4కి సంబంధించి వీడియో చేద్దాం అని చెప్పి అయితే మనం అయితే వచ్చామన్నమాట. ఇక్కడ గ్రావిటీ కెనాల్కి సంబంధించి మనం ఇంతవరకు అయితే వీడియో అయితే చేయలేదు. మనం ఇప్పుడు ఈ గ్రావిటీ కెనాల్కి సంబంధించి వీడియో అయితే చేద్దాం అని చెప్పి అయితే మనం వచ్చాము. ఇక్కడ వచ్చేసి E4కి సంబంధించి బ్రిడ్జ్ పనులు అయితే జరుగుతున్నాయండి. అలానే ఈ గ్రావిటీ కెనాల్కి సంబంధించి పనులు అయితే ఎంత స్పీడ్గా జరుగుతుంది అన్నది మీకు కూడా చూపిస్తాను. ఇక్కడ మీరైతే చూస్తున్నారు కదా, E4కి సంబంధించి ఈ బ్రిడ్జ్ పనులు చేయడం కోసం అని చెప్పి ఈ ఐరన్ బిల్డింగ్ పనులు అయితే చేస్తున్నారండి. అలానే మీకు కొంచెం దగ్గరికి అయితే కూడా వెళ్ళి చేసి చూపిస్తాను. అలానే ఈ గ్రావిటీ కెనాల్కి సంబంధించి పనులు ఎంత స్పీడ్గా జరుగుతున్నాయో అయితే మీరైతే చూడొచ్చు. మనం ఇంతవరకు కూడా ఆ, కొండవీటి వాగు, పాలవాగు సంబంధించిన పనులు అయితే చూపించాము. ఇంతవరకు మనం ఫస్ట్ టైం అయితే ఈ గ్రావిటీ కెనాల్కి సంబంధించి పనులు అయితే చూపిస్తున్నాం అనమాట. ఇది ఎలా జరుగుతుంది ఏంటంటే కూడా మీరే చూడొచ్చు. ఇప్పుడు వచ్చేసి మనం E4 రోడ్డుకి సంబంధించి ఇక్కడ బ్రిడ్జ్ అయితే వస్తుంది. దానికి సంబంధించి పనులు అయితే చేస్తున్నారు చూడండి ఒకసారి. చాలా మంది అంటే అమరావతిలో పనులు అయితే ఏం జరగట్లేదు అన్నట్లుగా అయితే అంటున్నారు. కానీ పనులు మేము వెళ్ళి చూస్తున్నాం కాబట్టి, అలానే మ్యాక్సిమం వీలైనంత వరకు అయితే గవర్నమెంట్కి సంబంధించి బిల్డింగ్స్ పనులు అయితే వీలైనంత వరకు అయితే చూపించట్లేదు. ఎందుకంటే కొంచెం వాళ్ళు వీడియో అయితే తీయద్దు అంటున్నారని చెప్పని మనం వెళ్ళట్లేదు అనమాట. అందుకని చెప్పి మ్యాక్సిమం ఏంటంటే ఈ రోడ్ల పనులు, అమరావతిలో జరిగే పనుల గురించి ఎలా జరుగుతుంది ఏంటన్నది అయితే మనం ప్రతి ఒక్కరైతే క్లారిటీగా అయితే చూపిస్తున్నాం అనమాట. ఇంకా మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి E4కి సంబంధించి ఈ బ్రిడ్జ్ అయితే పనులు, దానికి సంబంధించి పనులు అయితే జరుగుతున్నాయండి. ఇదంతా ఎలా జరుగుతుంది కన్స్ట్రక్షన్ అనేది మీరు చూడొచ్చు. ఇది కూడా చాలా త్వరగానైతే పూర్తి చేశారని చెప్పి అంటున్నారు అన్నమాట. మీరు చూస్తున్నారు కదా, ఇది కూడా వచ్చేసి MVR సంస్థ వారైతే దీనికి సంబంధించి పనులు అయితే చేస్తున్నారు. ఈ గ్రావిటీ కెనాల్కి సంబంధించి పనులు కూడా ఈ మొత్తం కొండవీటి వాగు, పాలవాగుకు సంబంధించింది కూడా ఎంవీఆర్ అయితే తీసుకొని చేస్తున్నారు అనమాట. అలానే మనం కొంచెం ముందుకెళ్ళిన తర్వాత కూడా E5, E6 రోడ్డు దాకా వెళ్ళి అక్కడ కూడా ఈ గ్రావిటీ కెనాల్కి సంబంధించి పనులు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ మీరు చూస్తే కనుక ఇది E4 అనమాట. E4 రోడ్డుకి సంబంధించి బ్రిడ్జ్ పనులు అయితే జరుగుతున్నాయి. మీరు చూస్తున్నారు కదా, ఈ అండర్ గ్రౌండ్కి సంబంధించి బ్రిడ్జికి సంబంధించి కింద ఫౌండేషన్ అయితే వేసి, అలానే ఫ్రేమ్లు ఒక 2 వైపులు అయితే ఉన్నాయన్నమాట. ఒక పక్క అయితే ఆల్రెడీ పూర్తి అయితే చేశారు. ఇంకో పక్కన వచ్చి ఎలా చేస్తున్నారు అన్నది చూడండి మీరు. ఇటువైపు ఫ్రేములతో చేస్తున్నారు. ఇదిగోండి, మనం ఇప్పుడు వచ్చేసి గ్రావిటీ కెనాల్కి సంబంధించి ఈ కెనాల్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఇక్కడ పనులు అయితే చూడొచ్చు మీరు ఎలా జరుగుతున్నాయి అన్నది. ఇటువైపు అంతా తవ్వేశారండి. ఇటువైపు అయితే జరుగుతున్నాయి ప్రస్తుతం. ఇటువైపు అంతా ఆల్రెడీ తవ్వారు. ఇటు పెండింగ్ ఉంటే ఇటైతే చేస్తున్నారు అన్నమాట. చూడొచ్చు ఇది ఎంత లోతు తవ్వుతున్నారు అన్నది కూడా. ఇటు బాగా ఈ టిప్పర్లు ఇవన్నీ బాగా తిరుగుతున్నాయండి. ఈ గ్రావిటీ కెనాల్ దగ్గర పనులు అయితే చాలా బాగా జరుగుతున్నాయి. ఇదంతా చూడొచ్చు ఈ ప్రాంతం ఎలా ఉంది అన్నది. ఇవన్నీ జేసీబీలు, టిప్పర్లతో ఇక్కడ అంతా ఉందన్నమాట. ఇటువైపు అంతా రెడీ అయితే చేస్తున్నారండి.
అలానే కొంచెం ముందుకెళ్ళిన తర్వాత కూడా మనం చూద్దాం. ఇటు నుంచి గ్రావిటీ కెనాల్ వచ్చేసి N17 E3 జంక్షన్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. N16 పక్కన నుంచి వెళ్తుంది. మనం ఆల్రెడీ ఇందాక అది చూపించాం కదా, E4 దగ్గర నుంచి అయితే అక్కడ నుంచి అయితే అవుతుంది అనమాట. ఈ గ్రావిటీ కెనాల్ వచ్చేసి నెదర్లాండ్లోని అక్కడ ఎలా ఉంటుందో అక్కడ డిజైన్స్ తగ్గట్టుగానే ఇక్కడ మన అమరావతి రాజధానిలో చేయడం కోసం అని చెప్పి ఎంత పనులు అయితే జరుగుతున్నాయండి. ఈ గ్రావిటీ కెనాల్ అలానే మన పాలవాగు, కొండవీటి వాగు ఇవన్నీ కంప్లీట్ అయితే గనక మన అమరావతిలో వేరే లెవెల్కి అయితే ఉంటుంది అనమాట. ఇవన్నీ పూర్తి అయిపోయిన తర్వాత సైడ్కి సంబంధించి ఈ గ్రీనరీగా వాకింగ్ ట్రాక్ సంబంధించి చాలా పనులు అయితే జరుగుతుంటాయి. ఇది వచ్చేసి డెప్త్ కూడా వచ్చేసి 18 మీటర్లు అయితే ఉంటుందండి. మొత్తం ఇది వచ్చేసి గ్రావిటీ కెనాల్ వచ్చేసి 8 కిలోమీటర్లు అనమాట. ఇవన్నీ మీరు చూస్తున్నారు కదా, అసలు ఎలా ఉంది అంటున్నది. అయితే ఇది అంతకుముందు ఇటువైపు అయితే చేశారు. ఇప్పుడు మరి ఈ జంక్షన్ వచ్చేసాము E5 రోడ్ అనమాట. మీరు చూస్తున్నారు కదా, మన లోనకి వెళ్ళేది వచ్చేసి E5 రోడ్డుకి సంబంధించి రోడ్ అనమాట. ఇక్కడ కూడా చాలా వరకు అయితే పనులు అయితే జరుగుతున్నాయి. ఈ గ్రావిటీ కెనాల్కి సంబంధించి ప్రజెంట్ ఇక్కడే చాలా జోరుగా అయితే పనులు అయితే జరుగుతున్నాయి. మీరు చూడొచ్చు అసలు ఇదంతా ప్రాంతం ఎలా ఉంది ఏంటన్నది మీరే చూడొచ్చు. మీరు చూస్తున్నారు కదా, ఈ గ్రావిటీ కెనాల్కి సంబంధించి పనులు అయితే ఇలా అయితే జరుగుతున్నాయి అనమాట. ఇంకా చూడండి, ఎటువైపు చూసినా కానీ టిప్పర్లు, లారీలు, ఈ జేసీబీలు, ఎక్స్లేటర్స్ అయితే పనులు అయితే జరుగుతున్నాయి. చాలా బాగా అయితే చేస్తున్నారండి. ఈ ఎంవీఆర్ సంస్థ వారు అయితే దీనికి సంబంధించి పనులు అయితే చాలా జోరుగా జరుగుతున్నాయి. ఇక మీరు చూస్తున్నారు కదా, ఈ టిప్పర్ కూడా అయితే ఎంత హెవీ లోడ్ని కూడా అయితే వేసుకొని పనులు అయితే చేస్తున్నారు మొత్తం. ఈ అంతరంలో ఈ గ్రావిటీ కెనాల్కు సంబంధించి పనులు అయితే ఈ విధంగా అయితే జరుగుతున్నాయి అనమాట. ఓకే అండి, చూశారు కదా, దీనికి సంబంధించిన అప్డేట్ అయితే మీకు 2 రోజులకు ఒకసారన్నా అప్డేట్ ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను. ఇంతవరకు చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే మనం 9000 సబ్స్క్రైబర్స్ దగ్గరలో అయితే ఉన్నాం. చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేయండి, అలానే ఒక లైక్ అయితే చేయండి. ఎందుకంటే మనం ఇంత కష్టపడి అయితే మనం అయితే వెళ్తున్నాం అనమాట. వెళ్ళి ఇలా మీకు చూపించడానికి వీలైనంత వరకు తెలుసుకొని మీకైతే చూపించడానికి అయితే మేము చేస్తున్నాం. ఇక చూస్తున్నారు కదా, ఇటువైపు అసలు ఎలా పనులు జరుగుతున్నాయి ఏంటి అన్నదని. అమరావతిలో పనులు జరుగుతున్నాయి, చాలామంది అంటే జరగట్లేదని చెప్పి నెగిటివ్గా అయితే చేస్తున్నారు అన్నమాట. కానీ మేము చూసి మీకైతే చూపించడం కోసం అని చెప్పి ట్రై చేసి మేమైతే వీడియో చేసి పెడుతున్నాం అనమాట. ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అన్నది, ఈ గ్రావిటీ కెనాల్కి సంబంధించి పనులు ఎలా జరుగుతున్నాయి అన్నది మీరైతే చూశారు కదా. ఓకే అండి, ఈ వీడియో ఇంతవరకు చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అమరావతి ముచ్చట్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఒక లైక్ అయితే ఇవ్వండి. ఈ వీడియోకి మీ తోచిన కామెంట్ అయితే చేయండి. మరొక అమరావతి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.